నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక వాతావరణంలో మార్పులు, చలి, వర్షాలు, వైరస్ల వ్యాప్తి కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఫ్లూ లేదా ఇన్ఫ్లుయెన్జా కూడా ఒకటి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలతో ఫ్లూ మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అయితే సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర వైరస్ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా ఏంటి? ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి? పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఫ్లూ ఎంత ప్రమాదకరం? ఇక అలాగే ఫ్లూ నివారణలో వ్యాక్సిన్ పాత్ర ఎంత? ఈ అంశాలపై పూర్తి అవగాహన కోసం మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ జగదీష్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి జగదీష్ గారు. నమస్తే సార్. ఫ్లూ అంటే మనం వింటున్నాం, అసలు ఫ్లూ అంటే ఏంటి? దాని గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్లూ అన్నప్పుడు ఇట్స్ ఏ కామన్ వర్డ్ అండి, కొలాకియల్ వర్డ్. అంటే ఇంగ్లీష్ టర్మినాలజీ, మన సైంటిఫిక్ టర్మినాలజీ ప్రకారం ఇన్ఫ్లుయెన్జా అంటాం. ఇన్ఫ్లుయెన్జా అనడానికి కొంచెం పెద్ద పదం కాబట్టి ఫ్లూ అనే పదం వాడతాం. అయితే మనకి ఈ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ తీసుకుంటే ఈ ఇన్ఫ్లుయెన్జాని మనం ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, ఇన్ఫ్లుయెన్జా సి, డి అని డిఫరెన్సెస్ పెట్టుకుంటాం. ఇట్ ఈస్ క్లాసిఫికేషన్. దాంట్లోనే మళ్ళీ ఏలో యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్, బిలో డిఫరెంట్ టైప్స్, సి అండ్ డి. ఇవి ఎవరికి వస్తాయి? ఇవి కేవలం మనుషులకు మాత్రమే వస్తాయా, జంతువులకి కూడా? అంటే బర్డ్స్, ఏవియన్ ఫ్లూ అంటారు. తర్వాత స్వైన్ ఫ్లూ అంటే మనకి పందులకు వచ్చేవి. అలాగే క్యాటిల్. సో మనకి ఏ జంతువులకు వస్తున్నాయా, మనుషులకు వస్తున్నాయా అనే దాన్ని బట్టి కేటగరైజేషన్, దాన్ని క్వాలిటీ అంటే సివియారిటీ బట్టి దాన్ని మనం కేటగరైజ్ చేస్తాము. ఇది వైరాలజీలో క్లాసిఫికేషన్ ప్రకారం వచ్చే పేర్లు అవి. ఇన్ఫ్లుయెన్జా అన్న ఫ్లూ అన్న ఒకటే, అయితే సివియారిటీ మారుతుంది. ఎవరికి వస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది అనే దాన్ని బట్టి దాని పేరు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు సాధారణ జలుబు, దగ్గు, వీటిని ఒక పక్కన పెట్టి మనం చూస్తే అవి నార్మల్ పర్సన్స్ లో ఎవరికైనా వస్తూనే ఉంటాయి. సీజన్ బట్టి మారుతూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలను బట్టి వస్తుంది. ఫ్లూ అంటే జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి కామన్ గా వస్తుందా, కొంతమందిలోనే వస్తుందా? అసలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఇక్కడ మళ్ళీ జలుబు, దగ్గు అనేది సిమ్టమ్. సో సిమ్టమ్ ని, డిసీజ్ ని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫ్లూ అనేది ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆర్ రాదర్ వైరస్. మళ్ళీ దగ్గు, జలుబు అనేది మనకి సిమ్టమ్. సో మీకు ఏదన్నా సడన్ ఎక్స్పోజర్ అంటే మీకు డస్ట్ అయి ఉండొచ్చు, పాలన్ గ్రెయిన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏమైనా వస్తువు పడలేదు, టాక్సిక్ ఫ్యూమ్స్, చాలా ఘాటు వాసనలు అయి ఉండొచ్చు. వీటిలన్నిటి వల్ల కూడా మీకు దగ్గు రావచ్చు, లేకపోతే సడన్ గా ముక్కలు కారణమై ఉండొచ్చు. దట్ ఈస్ అలర్జీ ట్రిగర్. అది డిసీజ్ కాదు, అది మీ వ్యక్తిత్వం వల్ల వచ్చిన హైపర్ రియాక్టివిటీ. సో అది సిమ్టమ్. అదే సిమ్టమ్ మనకి సడన్ గా ఈ మాన్సూన్స్లో, వర్షాకాలంలో, చలికాలంలో ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యి సడన్ గా వందల మందికి, వేల మందికి స్ప్రెడ్ అయ్యేటప్పుడు అప్పుడు మనం వైరస్ గురించి ఆలోచిస్తాం. ఈ వైరల్ ఇల్నెస్ ని మనం ఇన్ఫ్లుయెన్జా లేక ఫ్లూ అంటాం. సో బోత్ ఆర్ డిఫరెంట్. సో సిమ్టమ్, డిసీజ్, ఈ రెండింటిని మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. మళ్ళీ సిమ్టమ్స్ ఇప్పుడు రెండిటికి ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది, బట్ సివియారిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం 2 రోజులకే జస్ట్ సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేస్తున్నామా, లేకపోతే ఆ డిసీజ్ని ఉద్దేశించుకొని మనం ఓవరాల్గా ఆ డిసీజ్ పేషెంట్కి మనం సెటిల్ చేస్తూ పేషెంట్ నుంచి సొసైటీలోకి, ఫ్యామిలీకి, కమ్యూనిటీకి స్ప్రెడ్ అవ్వకుండా మనం ఏ జాగ్రత్తలు, ఏం చర్యలు తీసుకుంటున్నాం అనే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సిమ్టమ్స్ అన్నారు, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? ఎలా గుర్తించవచ్చు అంటారు? ఎస్, సో అన్ని వైరల్ ఇల్నెస్కి సిమ్టమ్స్ ఇంచుమించు మోర్ ఆర్ లెస్ ఒకే స్పెక్ట్రంలో ఉంటుందండి. సో వైరల్ ఇల్నెస్ అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సడన్గా రావడం. అంటే మనం నిన్నటిదాకా బాగానే ఉన్నాము, ఆ రోజు రాత్రి లేకపోతే మార్నింగ్ లేసే టైంకి వెరీ హై టెంపరేచర్స్, సడన్ ఫీవర్, విపరీతమైన తలనొప్పి, ముక్కులు పట్టేయడం, సోర్ థ్రోట్, గొంతు నొప్పి, దాంతోపాటు ఒక్కొక్కసారి లో బ్యాక్ ఏక్, ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉంటుందంట. నేను చెప్పిన ఈ 5 సిమ్టమ్స్ కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్ 6 గంటల నుంచి 8 గంటల లోపల సడన్గా రావడం, ఏ కారణం లేకుండా. అండ్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉండడం, అంటే ఫీవర్ వస్తే ఏదో 100, 100.5 కాకుండా రావడమే 102, 103 ఫీవర్ ఉండడం, దాంతోపాటు చలేయడం. సో హై టెంపరేచర్స్ విచ్ ఆర్ సడన్, సివియర్ హెడ్ ఏక్,
సడన్గా పొడి దగ్గు, ముక్కులు పట్టేయడం, అప్పుడప్పుడు బ్యాక్ ఏక్ అండ్ వెరీ రేర్లీ లూజ్ మోషన్స్ ఆల్సో. ఇవన్నీ కూడా వైరల్ సిమ్టమ్స్. దీంట్లో ఏ సిమ్టమ్ ప్రెడామినెంట్గా ఉంటుంది? ఇప్పుడు మనం ఆ మాటకు వస్తే ఫ్లూ కానీ, అంటే యాజ్ ఎ డాక్టర్ మాకు సేమ్ సీజన్లోనే ఫ్లూ వస్తుంది, సేమ్ సీజన్లోనే డెంగ్యూ వస్తుంది, సేమ్ సీజన్లోనే కోవిడ్ అడపతడప ఉంటుంది, దాంతోపాటు మనకి టైఫాయిడ్. ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుంచి చలికాలం పూర్తయ్యే లోపల ఈ 4-5 ఫీవర్స్ జగ్లింగ్ ఉంటుంది. సో పేషెంట్ చెప్పే సిమ్టమ్స్, అందుకనే వీ గివ్ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు ఒక సిమ్టమ్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ముందు ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా, పేషెంట్స్ రీసెంట్గా ఏమైనా ట్రావెల్ చేశారా, ఆ ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్ లేకపోయినా కూడా ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళారా, మనం ఒక 300 మంది 200 మంది గ్యాదరింగ్స్. సో దీస్ ఆర్ ద కామనెస్ట్ హిస్టరీ వేర్ వీ నోటీస్ దట్ సడన్గా ఫ్యామిలీలో ఈ సిమ్టమ్స్ మొదలైనవి. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సిమ్టమ్స్ గురించి మాట్లాడినప్పుడు పేషెంట్తో పాటు చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరికీ ఒకేసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయి ఉంటాయి. మా పిల్లలతో స్టార్ట్ అయిందండి, లేదు మా అమ్మగారికి కూడా ఉంది, లేదు మా వైఫ్కి. సో దిస్ ఈజ్ ఏ టిపికల్ ప్యాటర్న్. మనం ఫ్లూ గురించి మాట్లాడినప్పుడు ఇట్ కమ్స్ ఇన్ క్లస్టర్స్. ఓకే, ఫ్లూ రావడానికి ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? అంటే చిన్నపిల్లల్లో త్వరగా అటాక్ అవుతుంది, లేదంటే వృద్ధుల్లో ఎక్కువ వస్తుంది, అట్లా ఏమన్నా ఉందా? లేదండి, లేదు. అంటే ఫ్లూ ఎవరికన్నా రావచ్చు, అయితే వచ్చిన వాళ్ళల్లో కంపారిటివ్లీ మీరు అన్నట్లు బోత్ ద ఎక్స్ట్రీమ్ ఏజెస్, లెస్ దెన్ 8 to 10 years వాళ్ళకి కొంచెం సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 65-70 కన్నా ఎక్కువ ఉన్న వృద్ధులకి, అంటే బోత్ ఎక్స్ట్రీమ్స్, ఫస్ట్ డెకేడ్ అండ్ లాస్ట్ డెకేడ్, వీళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, ఎందుకంటే వీళ్ళకి కూడా ఇంచుమించు సిమ్టమ్స్ అవే ఉంటాయి, కాకపోతే బాడీ తట్టుకునే తీరు. సో ఎప్పుడు కూడా ఒక డిసీజ్ ఆధారపడేది ఏజెంట్, హోస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఏజెంట్ అంటే క్రిమి, ద వైరస్. హోస్ట్ అంటే పేషెంట్ పర్సే. ఎన్విరాన్మెంట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి. సో ఈ ఏజెంట్, హోస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మనం మాట్లాడినట్లయితే, ఈ హోస్ట్ ఎప్పుడైతే మనిషి ఉంటారో, ఈ బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ కంపారిటివ్లీ లిటిల్ వీక్. అదే మనకి 25, 30, 40 years యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ యువర్ ఎంటైర్ ఏజ్ స్పెక్ట్రమ్. కాబట్టి వీళ్ళతో పోల్చుకుంటే ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ ఉంటుంది. అది కాకుండా పెద్దవాళ్లలో మనం ఎందుకు చాలా జాగ్రత్త పడతామంటే, ఈ అడల్ట్ పీపుల్కి ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉంటాయి. అంటే 60 years 70 years పేషెంట్స్కి ఈ వీళ్ళకి డయాబెటీస్ అయి ఉండొచ్చు, హైపర్ టెన్షన్ అయి ఉండొచ్చు, ఇంతకుముందు ఎప్పుడన్నా వాళ్ళకి క్రానిక్ ఇల్నెస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉండి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎవ్రీ టైం మీకు ఒక డిసీజ్ వచ్చినప్పుడు బాడీలో కొంత శక్తి మీరు కోల్పోతుంటారు. సో అవి మీకు యాడ్ ఆన్ డిసీజెస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి 40 years 20 years 30 years వాళ్ళు ఫైట్ చేసిన కెపాసిటీ పెద్దవాళ్ళకు ఉండదు. సో దట్ ఈస్ వై ఈ ఏజ్ గ్రూప్ మనం ఎప్పుడు వీ షుడ్ బి, అంటే దిస్ ఏజ్ గ్రూప్ వల్నరబుల్ కాబట్టి మనం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయకుండా, హై టెంపరేచర్స్ వచ్చినాయి, ఊర్లో చాలా స్వైన్ ఫ్లూ ఉంది, చాలా ఫ్లూ ఉంది, మనం ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే వాళ్ళకి తీవ్ర పరిణామాలకి గురవ్వకుండా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. ఓకే జగదీష్ గారు, చాలా మందికి ఫ్లూ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రావటం, అడ్మిట్ అవటం, ట్రీట్మెంట్స్ తీసుకోవటం మనం అవునండి రాకుండా హెల్త్ పరంగా ఏమైనా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా? తీసుకుంటే దాన్ని అరికట్టే అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్గా అండి. అంటే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఫ్లూ ఇప్పుడు మనం మన సిటీలో చూస్తున్నాం, లేకపోతే రోజు న్యూస్లో చూస్తున్నాం. ఇండియాలో చాలా ఫ్లూ కేసెస్ ఉన్నాయి. డే బిఫోర్ ఎస్టర్డే ఢిల్లీలో 1800 కేసెస్, కర్ణాటకలో 4000, హైదరాబాద్లో స్టాటిస్టిక్స్ చెప్పలేదు కానీ మన దగ్గర కూడా బాగానే కేసెస్ ఉన్నాయి. అయితే ఉంది అని తెలిసినప్పుడు మనం చేయాల్సింది అన్నెసెసరీ ట్రావెల్ అవాయిడ్. అవసరం లేదు అనుకున్న ఫంక్షన్ కానీ, అవసరం లేదు అనుకున్న ట్రావెల్ కానీ మనం అవాయిడ్ చేయడం. అంటే పబ్లిక్లో మనకి వైరస్ ఉంది అని తెలిసినప్పుడు పబ్లిక్లో వెళ్ళాలా లేదా అనేది మనం చూచి అడిగేయాలి. నెక్స్ట్, మరి తప్పనిసరిగా వెళ్ళినప్పుడు ప్లీజ్ ట్రై టు వేర్ ఏ మాస్క్ కంపల్సరీ ధరించాలి. రెండోది హ్యాండ్ శానిటైజేషన్. సో మనకు తెలుసు అందరికీ వైరల్ ఇల్నెస్
అనేది ఏరోజాల్తో స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఎవరన్నా తుమ్మినా దగ్గినా వాళ్ళకి ఆల్రెడీ ఫ్లూ ఉంటే దానికి తాలూకు మనకి ఈ ఏరోజాల్స్లో స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ. సో మనం మాస్క్ వేసుకోవడం వల్ల 80-90% మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. రెండోది, పేషెంట్ కూడా మాస్క్ వేయడం వల్ల వాళ్ళు మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా, సింపుల్. సో ఎప్పుడు కూడా వైరల్ ఇల్నెస్కి ద జనరల్ స్టాండర్డ్ గోల్డెన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ మాస్క్ వేసుకోవడం, అవాయిడ్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ ట్రై టు నాట్ టచ్ అన్నెసరీ ఏరియాస్, యాజ్ సింపుల్ as దాట్. ఓకే, చాలా మంది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ ఫీవర్ అన్నారు మీరు, ఫీవర్, కాఫ్ ఇవన్నీ చాలా సిమ్టమ్స్. అయితే ఈ కోల్డ్ ఇలా ఉన్నప్పుడు వెళ్ళి ఓన్ గా మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసేసుకుంటూ ఉంటారు, యాంటీబయోటిక్స్ ఓన్ గా వాళ్ళంతటికి వాళ్ళే వేసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది అసలు మంచిదేనా? ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఓన్ గా మెడికేషన్ అనేది తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ పర్టికులర్ గా ఈ ఫ్లూ విషయానికి వస్తే డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాత యూజ్ చేసే మెడిసిన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్. ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ అన్ని వైరల్ ఇల్నెస్లో ప్రతి పేషెంట్ని మీకు జ్వరం స్టార్ట్ అయిన వెంటనే, దగ్గు స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చేయమని ఎవరు చెప్పరు. అందుకనే వీటికి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటాం. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే ఏంటి? ఒకటి పారాసెటమాల్, ఇంకోటి సెట్రజిన్. ఇప్పుడు కాఫ్ సిరప్స్ కూడా అబ్యూస్ చేస్తున్నారని దాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేశారు. సో మీకు పారాసెటమాల్ వరకు, జ్వరానికి పారాసెటమాల్, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరన్నా ఎప్పుడన్నా తీసుకోవచ్చు. అలాగే మనకి నేజల్ డీకంజెస్టెంట్స్ ఉంటాయి. ఈ ముక్కు అంతా దిబ్బడ ఉంది, నేజల్ స్టఫీనెస్ ఉంది, ముక్కలు కారిపోతున్నాయి, సిట్రజిన్ లాంటి టాబ్లెట్స్ ఎవరన్నా తీసుకోవడం తప్పలేదు. ఇంతకు మించి అంటే ఫస్ట్ 1 day 2 days కూడా రెస్ట్ తీసుకున్నారు. సో వైరల్ ఫీవర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సరిపోయినంత రెస్ట్. ట్రీట్మెంట్లో చాలా మంది డాక్టర్స్ రాస్తారు, కానీ పేషెంట్స్ అది ట్రీట్మెంట్గా కన్సిడర్ చేయరు. రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సార్ 1 or 2 ఫీవర్ ఉంది అంటారు, తలనొప్పి విపరీతంగా ఉంది అంటారు, బట్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఆఫీస్. కాదు, మీరు మీ బాడీ అలసిపోయింది, బాడీ మీకు ఇంప్రూవ్ అవ్వాలి, వైరస్తో మీ బాడీ ఫైట్ చేయాలి అంటే మీ బాడీకి సరిపోయినంత శక్తి అవసరం. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నుంచి వస్తుంది, రెస్ట్ నుంచి వస్తుంది, వాటర్ నుంచి వస్తుంది. సో ద ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఆర్ హోమ్ రెమెడీస్ ఎప్పుడు కూడా ముందు రెస్ట్, నెక్స్ట్ అడిక్వేట్ అండ్ గుడ్ స్లీప్, మూడోది అడిక్వేట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆ తర్వాత మందులు. ఇప్పుడు మందులు నేను అన్నట్లు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎప్పుడన్నా మీరు తీసుకోవడం తప్పలేదు. ఇది దాటిన అంటే పారాసెటమాల్ వేసుకున్నారు, సిట్రజిన్ వేసుకున్నారు, దగ్గుకి టానిక్ ఏమైనా తీసుకున్నారు, అయినా ఇంప్రూవ్ అవ్వలేదు, ఎస్ డెఫినెట్గా డాక్టర్ని చూడండి. సో ఈ ఒక్క పాయింట్లో నేను చాలా మందికి ఏం చెప్తానంటే, మీరు డాక్టర్ని చూడకుండా టెస్ట్లు చేసుకోకండి. ఎందుకు అంటే మనకి ఆన్లైన్ అవైలబిలిటీ పెరిగిన తర్వాత ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫీవర్ ప్రొఫైల్స్, విచ్ ఐ ఫీల్ పర్సనలీ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే ప్రతిసారి సీజన్లో మీకు 5-6 రకాల జ్వరాలు ఉంటాయి. ఈ 5-6 రకాల జ్వరాలకి వేరే వేరే టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు ఒకటో రోజు చేయాల్సినవి వేరే, సెకండ్ డే, థర్డ్ డే చేసేవి వేరే, 4th, 5th డే. సో మీకు 2nd నుంచి 5th డే చేసే టెస్ట్లు 6th డే పనికిరావు, 6th, 7th డే చేసే టెస్ట్లు ఫస్ట్ 2 days పనికిరావు. సో మనం ఏంటంటే ఒకసారి వెళ్తే అన్నీ ఇచ్చేస్తామని ఫీవర్ ప్రొఫైల్ వీళ్ళకి ఒక ప్యాకేజ్లా చేసిస్తారు, పీపుల్ గెట్ అట్రాక్టెడ్. సో చాలామంది సార్ టెస్టులు చేయించేసాను, అన్నీ నెగిటివ్ ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. మీకు ఎందుకు అర్థం అవుతుంది? మీకు అర్థం కాదు. సో డిసీజ్ ఈజ్ నాట్ జస్ట్ బ్లడ్ టెస్ట్. సో అందుకని టెస్ట్లు 4-5 వేలు, కొన్ని దగ్గర 7,000 to 10,000 ఉంటాయి. సో మనకి ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇండియాలో స్టిల్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఇస్ చీపర్ దెన్ యువర్ టెస్ట్ అండ్ అవైలబుల్. సో దయచేసి మీ దగ్గర ఉన్న ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర మీరు కలవండి. మీరు కలిసిన తర్వాత టెస్ట్లు అవసరమా లేదా అనేది వాళ్ళు చెప్తారు. అవసరం ఉంటే అవసరం ఉన్నాయి చేసుకోవాలి. సో ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎవరికన్నా చాలా ఎక్కువ ఫీవర్ ఉంది, తలనొప్పి ఉంది అంటే 1 to 2 days యూ కెన్ వెయిట్ బిఫోర్ మీటింగ్ ఏ డాక్టర్. సో ఆ 2 days తర్వాత కంపల్సరీ మీరు డాక్టర్ని కలిసి డాక్టర్ చెప్పిన విధానంలో మీరు టెస్టులు చేసుకుంటే మంచిది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాజ్ ఐ టోల్డ్, రెస్ట్, వాటర్ అండ్ ఫుడ్. ఓకే, కాలర్ అందుబాటులో ఉన్నారు డాక్టర్, ఒకసారి మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి మునిగారు. మునిగారు నమస్తే అండి.
నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ఏంటి మీ సమస్య ఏంటి? డాక్టర్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నా ఏజ్ ఒక 43 years సార్. ఎస్, మేము ఇక్కడ బిహెచ్ఎల్ ప్రాంతంలో ఉంటాము. చెప్పండి. సార్ ఇటీవల అంటే మనకి మంచు కాలం వచ్చింది అనుకోండి సార్, కొంచెం శ్వాస సంబంధించినటువంటి సమస్య ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒకసారి నిమ్స్ లోను తర్వాత కొన్ని హాస్పిటల్ చెక్ చేసుకోవడం వల్ల అది ఆస్మాగా తెలియదు సార్. ఓకే. సో అంటే ఇది జీవితకాలము టాబ్లెట్స్ ఇచ్చేయాలనా, లేదంటే దీనికి ఏమైనా ఉపశమనం ఉంటుందా, లేదంటే హోమియో ట్రీట్మెంట్ మంచిదా, ఏదైనా సలహా చేస్తారా సార్? ఓకే. ఇప్పుడు ఆస్తమా అనేదండి మన జన్యుపరంగా మన బాడీలో ఉన్న హైపర్ రెస్పాన్సివ్నెస్. మనకి ఏదైతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుందో, అంటే ముక్కు దగ్గర, ముక్కు కొనల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా ఉన్న ఆర్గాన్ స్ట్రక్చర్ని మనం రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న సెల్స్ కొన్ని అలర్జెన్స్కి, అంటే అది మీకు స్మెల్ అయి ఉండొచ్చు, లేకపోతే పొడి అయి ఉండొచ్చు, పోలన్ గ్రెయిన్ అయి ఉండొచ్చు, వీటికి హైపర్ రియాక్టివ్నెస్, మామూలుగా రియాక్ట్ అవ్వడం దానికన్నా ఎక్కువగా రియాక్ట్ అయ్యి లోపల మీకు ఓపెన్గా ఉండే పైపులు, ఏదైతే లంగ్స్, బ్రాంకస్, బ్రాంకియల్స్ మీకు ట్యూబ్ మాదిరి ఓపెన్ అయి ఉండాలో, ఈ రియాక్షన్కి గురైనప్పుడల్లా అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియనే సైంటిఫిక్గా మనం ఆస్తమా అంటాం. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే దానికి మీకు ఏ అలర్జీ, దేనివల్ల మీకు అది రియాక్ట్ అవుతుందో తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయడం. రెండోది, మనం ఇది టెంపరీ ప్రాసెస్, అది కొన్ని నిమిషాల నుంచి గంటలు ఉంటుంది, కొంతమందికి సివియర్గా ఉంటే కొన్ని రోజుల వరకు ఉంటుంది. సో దాని తాలూకు మనం ట్రీట్మెంట్ అంటే అది ఇన్హలేషన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే నెబులైజర్ అయి ఉండొచ్చు, లేకపోతే క్యాప్సూల్ ఆర్ ట్యాబ్లెట్ రూపంలో 3-4 రకాల మందులు ఉంటాయి. సో ఆ మందులు తీసుకుంటే తగ్గిపోద్దండి. అయితే నేను మొదట్లో అన్నట్లు ఇది మీ జన్యుపరంగా ఇట్ ఈజ్ మన బాడీ యొక్క పొటెన్షియల్ అన్నమాట. ఈ బాడీ మీకు అలర్జీకి రెస్పాండ్ అయ్యే విధానం కాబట్టి మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. దానికి పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు. దాన్ని మనం తగ్గించుకునే తీరు అంటే ఇట్ ఈస్ ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్. మనకి ఎక్కువసార్లు రాదాన్ని తక్కువ చేసే అవకాశం ఉంటుంది, వచ్చినప్పుడు పూర్తిగా అణిచివేసే అవకాశం ఉంటుంది, కానీ మళ్ళీ రాదు అని మనం చెప్పడానికి లేదు. ఓకే జగదీష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఒక చిన్న క్వశ్చన్. నాకు తెలిసిన పర్సన్ కి చిన్న సైనస్ లాగా స్టార్ట్ అయింది, నోస్, దాని తర్వాత అది ఆస్తమాగా వెళ్ళింది, దాని తర్వాత ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళింది. ఇటువంటి పర్సన్స్ ఆల్రెడీ వింటర్ సీజన్ లో ఎంత సఫర్ అవుతారో తెలిసిందే. వాళ్ళకి ఈ ఫ్లూ ఒకవేళ వస్తే ఇంకా ఎక్కువయ్యే, అంటే తన పరిస్థితి ఇంకా దిగజారే అలాంటివి ఏమైనా అవుతాయా? అలాంటి వాళ్ళకి అటాక్ అయితే ఎలా ఉంటది సిచ్యువేషన్? ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి ట్రీట్మెంట్? అంటే డెఫినెట్గా మనకి మీరు ఇప్పుడు చెప్పారు సైనసైటిస్ అని, లేకపోతే అలర్జిక్ రైనైటిస్, రైనోసైనసైటిస్ అంటే మన రెస్పిరేటరీ ట్రాక్ట్ కొంచెం పేటెన్సీ, అంటే దాని రంధ్రాలు, దాని నాళాలు ఓపెన్గా ఉండేవి కొంచెం రెస్ట్రిక్ట్ అయ్యి క్లోజ్ అవుతాయి. ఆ ప్రాబ్లం మీద అడిషనల్గా మీకు ఫ్లూ వచ్చింది అంటే మీకు 50% ఓపెన్ ఉన్నది, ఇంకా ఎక్కువ 20% క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఒక ప్రాబ్లం మీద రెండో ప్రాబ్లం అనేది అడిషనల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే దాని సివియారిటీ ఎంత ఉంది, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, దీంట్లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయండి. ఫ్లూ వస్తే అందరూ ఒకేలాగా 90% ఆఫ్ ద ఫ్లూ ఎప్పుడన్నా కూడా ఇన్ఫ్లుయెన్జా మీకు సివియర్ ఉండదు. ఎందుకంటే మనకి ప్రతిసారి దాని మీద ఇమ్యూనిటీ కొంతలో కొంత ఉంటుంది, అండ్ ఎవ్రీ ఇయర్ ఫ్లూలో స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ ఇమ్యూనిటీకి మనం అడాప్ట్ అయి ఉంటాం కాబట్టి కొంతలో కొంత మనం ఎప్పుడు దాన్ని ఎదుర్కొంటాం. వెరీ బ్యాడ్ అంటే చాలా సివియర్ అనే ఫ్లూ వెరీ రేర్. పర్సంటేజెస్ వైజ్ చూసుకుంటే మీకు 0.5 to 1%. అంటే 100లో ఒక కేసు చాలా సివియర్ అవుతుంది. ఈ 100లో 1-2 కేసులు సివియర్ అయ్యే వాళ్ళు కూడా ఇందాక మనం అనుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్రాబ్లం ఉండి, వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్లో ఇబ్బంది ఉండి, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి ఈ ఫ్లూ అనేది అడిషనల్గా బాగా ఇబ్బంది అవుతుంది. రొటీన్ వాళ్ళకి వీల్ ఓన్లీ కన్సిడర్ అస్ ఎనీ బేస్ లైన్ వైరల్ ఫీవర్, సివియర్ హెడ్ ఏక్, సివియర్ బాడీ పెయిన్స్, మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో స్టార్ట్ చేస్తే 90 మన ఓపీ లెవెల్లోనే
ట్రీట్ చేసుకొని పంపించవచ్చు. అడ్మిషన్స్ కూడా అవసరం ఉండవు. ఓకే, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు డాక్టర్. సుమన్ మెదక్ నుంచి. సుమన్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం మేడం, నా పేరు సుమన్. ఎస్, చెప్పండి మీ సమస్య ఏంటి? నాకు చాలా దగ్గుగా ఉంది, ఇట్లా పడుకొని లేచిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి. ఇది వెదర్ కారణం అనుకోవాలా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉంటాయని తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, సుమన్ గారు, ఈ ప్రాబ్లము ఇంచుమించు ఎన్ని రోజుల నుంచి ఉందండి? నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది సార్ ఇది. ఓకే, అంటే ఫీవర్ కూడా ఉందా? కేవలం దగ్గు కళ్ళు తిరగడం ఒకటేనా? సార్ ఫీవర్ అంతా లేదు, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఓకే, అయితే నేను కొంచెం వర్షంలో తడిసాను సార్ మొన్న. అయితే నిన్న కొంచెం ఎఫెక్ట్ పడినట్టుంది, దగ్గు లేస్తుంది కొంచెం. పడుకొని లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి సార్ బాగా. అంటే మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వైరల్ ఫీవర్స్లో ఒళ్ళు నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు, కళ్ళు తిరగడం, తర్వాత బ్యాక్ ఏక్, ఇవన్నీ సిమ్టమ్స్ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. సో ప్రతి పేషెంట్కి ఈ ఉన్న 6 to 7 సిమ్టమ్స్లో 2-3 ఉండొచ్చు, కొంతమందికి 4-5 ఉండొచ్చు, కొంతమందికి అన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. సో మీరు చెప్పింది నిన్న మధ్యాహ్నం నుంచే కాబట్టి 1 డేలో ఎంతవరకు ఉంది, ఇది రేపటికి ఎల్లుండికి ఇంకా ఎక్కువ ఎవాల్వ్ అవుతుందా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ 1-2 డేస్లో ఏ డాక్టర్ కన్నా ఈవెన్ పేషెంట్కి కూడా ఇది ఎలాంటి రకమైన ప్రాబ్లము, ఎలా నిర్ధారించాలి అనేది చాలా ఎర్లీ అనమాట. ఇట్స్ టూ ఎర్లీ. కాబట్టి అందరికీ పేషెంట్స్కి ఓన్లీ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ మాత్రమే అడ్వైస్ చేస్తాం ఫస్ట్ 2 రోజుల్లో. అంటే మీకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, దగ్గు ఉంది, సో ఓన్లీ కాఫ్కి, పెయిన్స్కి, జ్వరానికి వరకే టాబ్లెట్స్ ఇస్తాము. ఈ రోజు నుంచి రేపు, రేపు నుంచి ఎల్లుండు ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎటువంటి సిమ్టమ్స్, మనకి ఇంటెన్సిటీ ఎలా పెరుగుతుంది అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటామండి. ఓకే డాక్టర్, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి శ్రీలత గారు. శ్రీలత గారు నమస్తే అండి. శ్రీలత గారు, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? డాక్టర్ మేడం, నేను నాగర్ కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే మేడం, ఎక్కువ నాకు 1 సైడ్ హెడేక్ వస్తుంటది. కొన్నిసార్లు చాలాసేపు కూర్చొని లేచిన వెంబడే కళ్ళు తిరిగినట్టు, కళ్ళలో చీకటి అయిపోయినట్టుగా అనిపిస్తుంటది మేడం, తల తిరిగినట్టుగా. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? దీనికి సొల్యూషన్ ఏంటి చెప్తారా? శ్రీలత గారు, నేను డాక్టర్ జగదీష్ మాట్లాడుతున్నాను. ఇది మీరు చెప్పేది, మీ వయసు ఎంతమ్మా? ఫస్ట్ కాల్ కట్ అయినట్టుంది. కట్ అయింది, ఓకే. శ్రీలత గారు వినిపిస్తుందా? మేడం ఉన్నాను. ఎస్, మీ ఏజ్ ఎంతండి? 35 మేడం. 35. మీరు చెప్పిన సమస్య ఇప్పుడు ఒక్క సైడ్ మాత్రమే తలనొప్పి వస్తుంది అన్నారు. ఇది ఇంచుమించు ఒక 5 days 1 week నుంచి వస్తుందా, లేకపోతే 3 months 5 months 1 year నుంచి ఉందా? మంత్లీ 2 times వస్తుంటది సార్. ఓకే, వస్తే ఎంతసేపు ఉంటుందమ్మా? ఫ్యూ మినిట్స్ నుంచి అవర్స్ ఉంటుందా, లేకపోతే 1-2 రోజుల వరకు కూడా ఉంటుందా? ఒక 2 or 3 hours దాకా ఉంటుంది సార్. కొన్నిసార్లు అయితే డే మొత్తం కూడా ఉంటుంది సార్. అదేమ్మా, అంటే ఈ మామూలుగా సాధారణంగా మిడిల్ ఏజ్డ్ విమెన్లో సడన్లీ యూనిలేటరల్ హెడేక్ అంటాం. అంటే ఒక్క సైడ్ మాత్రమే తలనొప్పి ఉండడం, చాలా మల్టిపుల్ కారణాలు ఉంటాయి. ఒకటి మైగ్రేన్ అయి ఉండొచ్చు, ఇంకోటి స్ట్రెస్ హెడేక్ అయి ఉండొచ్చు, ఇంకోటి క్లస్టర్ హెడేక్. సో మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి మనం ఒక్కొక్కటి డిఫరెన్షియేట్ చేసుకొని దాని తగ్గట్టు మందులు ఇవ్వడం జరుగుతుంది. సో కామన్గా మేము ఫస్ట్ స్ట్రెస్ హెడేక్, మైగ్రేన్, ఈ 2 కారణాల దగ్గరే 90% కేసెస్ సాల్వ్ అయిపోతాయమ్మా. అంటే పర్సనల్గా పేషెంట్ని చూసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, మెడికవర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి? అండ్ ఇప్పుడు ఫ్లూకి సంబంధించి దాని నివారణకి వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవునండి, అవి మెడికవర్లో అందుబాటులో ఉన్నాయా? మీ దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ ని ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయడం జరిగింది? మనం ఇప్పుడు దాకా వాట్ ఎవర్ మనము ఫ్లూ అయి ఉండొచ్చు, లేకపోతే యాజ్ ఎ సీనియర్ ఫిజిషియన్ మనం వీ రన్ అన్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అండ్ పర్టికులర్గా మెడికవర్లో ఏంటంటే పర్టికులర్లీ యాజ్ ఎ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ ఎ ఫీవర్ బోర్డ్. అన్ని రకాల జ్వరాలు, ఎక్కడ కాంప్లికేటెడ్ జ్వరాల్లో మాకు సొల్యూషన్ దొరకట్లేదు, వారం 10 రోజులైంది, 1 రోజులైంది, అయినా జ్వరానికి కారణం తెలియట్లేదు, ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ మనం ఎక్కువ ట్రీట్ చేస్తుంటాం. అంటే బయట ఎక్కడ సొల్యూషన్స్ రానివి. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫ్లూ అనేది చాలా చిన్న విషయం మాకు.
ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ డయాగ్నోసిస్. ఇది కూడా ఎలా అంటే పేషెంట్ చెప్పేదాన్ని బట్టి, నేను ముందుగా చెప్పాను కదా, హిస్టరీలోనే మనకి 70% డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. మాకు పేషెంట్ చెప్పిన తర్వాత మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత కూడా డౌట్ ఉంటే 15-20% కేసెస్కి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడానికి మేము టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ టెస్టుల్లో కూడా మనకు చాలా వరకు ఇప్పుడు డెంగ్యూ పాజిటివ్ ఉంటుంది, ఫ్లూ ఉంటుంది, ఇట్లా అందరికి కూడా తగిన ట్రీట్మెంట్, అంటే దీస్ ఆర్ బేసిక్ ట్రీట్మెంట్స్, ఇంకా దీనికి సపరేట్గా మనం. అయితే ఈ కేసెస్లో వర్స్ట్ కేస్ సినారియో ఇందాక మనం మాట్లాడినట్లు కొంతమందికి సివియారిటీ చాలా ఎక్కువ ఉండి వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్తో పాటు ఒక్కొక్కసారి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి మనం వెంటిలేటర్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి కంపల్సరీ హై ఎండ్ ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ విత్ రెస్పిరేటరీ ఐసీయూ మన దగ్గర ఉందండి. అండ్ మీరు అన్నట్లు యాజ్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ వీ ఆల్సో రన్ అడల్ట్ ఇమ్యునైజేషన్, పెద్దవాళ్ళందరికీ వ్యాక్సిన్స్. ఇప్పుడు ఫ్లూ వచ్చింది కాబట్టి టీవీలో న్యూస్లో మనకి H1N1 కేసులు ఉన్నాయి కాబట్టి మన వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ కాకుండా 2022 నుంచి మేము వెరీ స్ట్రాంగ్లీ వీఆర్ ప్రమోటింగ్ అడల్ట్ వ్యాక్సినేషన్. అంటే ఇండియాలో ఇప్పుడు పెద్దవాళ్ళ లాంజివిటీ, లైఫ్ స్పాన్ చాలా ఇంప్రూవ్ అయింది. మనం ప్రాబ్లం వచ్చినప్పుడు కాకుండా ప్రాబ్లం రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీ స్ట్రాంగ్లీ ప్రమోట్ అడల్ట్ వ్యాక్సినేషన్స్. ఎందుకంటే ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అయి ఉండొచ్చు, ఫ్లూ వ్యాక్సిన్స్ అయి ఉండొచ్చు, పర్టికులర్లీ ఈ రెస్పిరేటరీ ఇల్నెస్కి మనం ఇచ్చే వ్యాక్సిన్స్ ఇంచుమించు 50% ఇల్నెస్ తగ్గించేస్తుంది. 70-90% ఐసీయూ అడ్మిషన్స్ నివారించే అవకాశం ఒక సింగిల్ వ్యాక్సిన్ వల్ల ఉంటుంది. సో కంపల్సరీ ఫ్లూ వ్యాక్సిన్స్ అందరూ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ లైఫ్కి ఒకసారి, లైఫ్ టైం. సో ఈ 2 వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఇంచుమించు 30-50% హాస్పిటలైజేషన్స్, అంటే మనం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవకాశం ఇంచుమించు 2 వ్యాక్సిన్స్తో మనం 50%కి తీసుకురావచ్చు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్లూ గురించి జీ తెలుగు ప్రేక్షకులకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని నివారణకి కల ఏవైతే ట్రీట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా జగదీష్ గారు తెలియజేయడం మనం చూసాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.